క్యావిటీస్ జనరల్ గా ఒకటి డైట్ వల్ల వస్తుంది, షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. డైట్ లో షుగర్ అంటే ఇట్లా మీరు టీలో వేసుకునే షుగరే కాదండి, బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఫ్రీక్వెంట్ స్నాకింగ్ కావచ్చు, పిజ్జాస్, బర్గర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎవ్రీథింగ్, లాట్ ఆఫ్ కార్బ్ లీడ్స్ టు లాట్ ఆఫ్ క్యావిటీస్. సెకండ్ థింగ్, కొన్నిసార్లు జెనెటికల్ గా కూడా క్యావిటీస్ వస్తాయి. కొన్నిసార్లు క్యాన్సర్ పేషెంట్స్ రేడియేషన్ తీసుకున్నప్పుడు వస్తున్నాయి, కొన్నిసార్లు డ్రై మౌత్ వల్ల వస్తాయి, కొన్నిసార్లు మనం వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల రావచ్చు, ప్రాపర్ బ్రష్ చేసుకోకపోవడం వల్ల రావచ్చు, అవేర్నెస్ లేకపోవడం వల్ల రావచ్చు, కొన్ని మెడికల్ కండిషన్స్ లో కూడా రావచ్చు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ 5 మంత్రాస్ ఫర్ యూ. ఈ 5 గనక పాటిస్తే మీరు 99.99% మీ క్యావిటీస్ మీ జోలికి రావు. సో ఒకటి, ట్వైస్ బ్రషింగ్. రెండోది, తిన్న ప్రతిసారి పుక్కిలించుకోవాలి. మూడోది, 6 months చెకప్. నాలుగోది, 6 months ప్రొఫెషనల్ క్లీనింగ్. నెక్స్ట్ 5వది, వాటర్ ఫ్లాసర్. సో ఇంటర్డెంటల్ ఫ్లాస్ కానీ వాటర్ ఫ్లాస్ కానీ వాడనమాట. ఈ 5 కనుక మీరు వాడినట్టయితే చాలా మటుకు క్యావిటీస్, మీ ఏజ్ ఎంతైనా పర్లేదు, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ జెనెటికల్ ఇష్యూస్ ఉన్నా పర్లేదు, డెఫినెట్లీ దీస్ 5 things will help you.